ఆదిత్య L1 విజయం సాధించింది. ఇస్రో చరిత్రలోనే ఇది మరో మైలురాయిగా చెప్పవచ్చు. గతేడాది సెప్టెంబర్ 21న నింగిలోకి ఆదిత్య L1 వెళ్ళింది. విజయవంతంగా కక్షలోకి ఆదిత్య L1 ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. 127 రోజుల పాటు ఆదిత్య L1 ప్రయాణించింది. 5 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణించింది. దీనిపై మరింత సమాచారం న్యూస్ డెస్క్ నుంచి నరసింహారావు అందిస్తారు. మొత్తంగా ఆదిత్య L1 విజయం సాధించాలని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరసింహారావు. విజయ్, ఈరోజు ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక కీలక ఘట్టాన్ని ముగించిందని చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేలా ఆదిత్య L1 ఉపగ్రహ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. గత ఏడాది అంటే 2023 సెప్టెంబర్ 2వ తేదీన 57 ర్యాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. అంచెలంచెలుగా అంటే 100 కాదు 1000 కాదు, దాదాపు 15 లక్షల కిలోమీటర్ల మేర ఈ యొక్క ఉపగ్రహం అంతరిక్షంలో తిరుగుతూ సూర్యుడి కక్ష వద్దకు అంటే ఆదిత్య ఉపగ్రహాన్ని L1 అంటే లాంగ్రేజ్ పాయింట్ అంటారు, L1 ఉపగ్రహం దగ్గరికి ఆ యొక్క ఇస్రో ఉపగ్రహాన్ని అక్కడికి చేర్చగలిగింది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా అంటే మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే పంచభూతాలు అనుకుంటామో అందులో ఒకటైనటువంటి వెలుతురు ఎలా వస్తుంది, అసలు సూర్యుడు దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, అక్కడ శక్తి ఎలా ఉద్భవిస్తుంది అన్నటువంటి అంశాలపైన ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. అసలు అక్కడ ఎలాంటి వాతావరణం అంటే తుఫాను కానీ వాతావరణానికి ఎలాంటి మార్పులు వచ్చేటప్పుడు ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి, అక్కడ ఎలాంటి శక్తి ఉద్భవిస్తుంది అనే దానిపైన ప్రధానంగా ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే అసలు పుట్టుకేంటి, అక్కడ వాతావరణం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు రోదసీలో సూర్యుడు ఎలాంటి ప్రభావం చూపుతున్నాడు, ఆ యొక్క కిరణాలు భూమి మీదకి ఎలా వస్తున్నాయి, ఇన్ని లక్షల కిలోమీటర్లు దాటి మనకు సూర్యోదయం చంద్రోదయం ఏ విధంగా సాగుతుంది అన్నటువంటి కోణం పైన కూడా ఇస్రో శాస్త్రవేత్తలు దీనిపైన అధ్యయనం చేయనున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉపగ్రహంలో దాదాపు 7 పేలోడ్ని అంటే పరికరాలు అంటారు, వాటిని పొందుపరచడం జరిగింది. దాని ద్వారా మంచి మంచి ఛాయాచిత్రాలు అంటే సూర్యుడి చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది, ఆ వాతావరణం ద్వారా ఎలాంటి ప్రభావితం అవుతున్నటువంటి అన్ని కూడా చిత్రాల ద్వారా సేకరించనున్నారు. విజయ్, నరసింహారావు, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే చంద్రయాన్ సక్సెస్ తర్వాత భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మళ్ళీ ఆదిత్య L1 కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అనుకున్నట్లుగానే కక్షలోకి ప్రవేశించి మరో 5 ఏళ్ల పాటు కూడా ఎన్నో సేవల్ని ఈ ఉపగ్రహం అందించనుంది. అంటే మీరు అన్నట్లుగా వెలుతురుకు సంబంధించి కావచ్చు, లేకపోతే సూర్యుడు ఉపరితలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించి అనేక అంశాలను భూమి మీదకు పంపించే అవకాశం ఉంది. అంటే భారతదేశం భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టేలాగా ఇటువంటి విజయాలన్నీ కూడా తోడ్పడుతున్నాయని చెప్పుకోవచ్చా? రైట్. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి 1975లో ఈ యొక్క కార్యాచరణ ప్రారంభమైనప్పటికీ 1992 PSLV ర్యాకెట్ ద్వారా ఉపగ్రహాలని అధికంగా మనము అంతరిక్షంలోకి పంపించగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అనంతరం భారీ ఉపగ్రహాలు అంటే గతంలో 1000 కిలోలు ఉన్నటువంటి ఉపగ్రహాలను పంపే స్థానంలో 4 టన్నులు 5 టన్నులకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపాలన్నది ఇస్రో టార్గెట్ గా పెట్టుకునింది. ఓ పెద్ద టాస్కే ఎంచుకుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆ అనంతరం వచ్చినటువంటి GSLV ప్రయోగాలు కావచ్చు, GSLV మార్క్ 3 ప్రయోగాలు కావచ్చు, చంద్రయాన్ వంటి కీలకమైనటువంటి ప్రయోగాల ద్వారా కూడా ఎన్నో విషయాలు అంటే ప్రపంచంలో ఇతర స్పేస్ క్రాఫ్ట్లు కూడా కనుక్కోలేనటువంటి కొన్ని దేశ మానవాళికి ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలను ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ
అగ్రస్థానంలో నిలిచినేదానికి ఇసో ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి శాస్త్ర రంగానికి ఈరోజు టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అంటే ఈ యొక్క ఓడరేవులు ఓషన్ శాట్లని అన్ని ఎన్ని ఒకటి కాదు రెండు కాదు మానవ జీవితానికి ఎలాంటి ఉపయోగపడతాయి అన్నటువంటి సేవల్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా ప్రజలకి అందించేటువంటి వెసులుబాటుని తీసుకొచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆదిత్య L1 ప్రయోగంలో మనం ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా గమనించాలి. పూర్తిగా ఒక్కరోజు 2 రోజులు కాదు, ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత 127 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణం చేసి అనుకున్నటువంటి లక్ష్యం అంటే ఏదైతే L1 లాంగ్ రేంజ్ అనేటువంటి ఆ పాయింట్ దగ్గర చేర్చగలగాలి అనేటువంటిది ఇస్రో యొక్క పెద్ద టాస్క్ అన్నమాట. ఎందుకంటే ఆ లక్ష్యము బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ కేంద్రం నుంచి మొత్తము దీన్ని ఆపరేట్ చేస్తారు. రాకెట్ ప్రయోగం ఒక చోట నుంచి జరిగితే మిగతా సంబంధించినటువంటి ఆ యొక్క నియంత్రణకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలన్నీ కూడా బెంగళూరు నుంచి సాగుతాయి. సో ఇలాంటి క్రమంలో టెక్నాలజీని పెంచుకుంటూ పోతూ ఆ విధమైనటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఎలాంటి ప్రగతి సాధించాము, భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన ఇస్రో శాస్త్రవేత్తలు దీనిపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా దీనిపైన ఎంతో ఇస్రో సాధించినటువంటి ఈ ఆదిత్య L1 సక్సెస్ పైన యావత్ ఇస్రో టీమ్ కి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.